హాయ్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకుందాం మురిపీలు. 2 కప్పులు మైదా జల్లించి తీసుకొని, ఒక కప్పు ఉప్మా రవ్వ, చిటికెడు సాల్టు, అరకప్పు పంచదార పౌడర్ వేసుకొని, యాలకుల పొడి కూడా వేసి, చిన్న కప్పుతోటి ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి మొత్తం అంతా కలుపుకొని, పిండిలో అంతా కలిసిన తర్వాత, ఇప్పుడు వాటర్ తీసుకొని కొంచెం ముద్దలా చేసుకొని, కాస్త నెయ్యి అనేది వేసుకుంటే, నెయ్యి వాటర్ వేసుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకొని, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ ముద్దను తీసుకొని రౌండ్గా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, నా దగ్గర ఇక్కడ మురిపీలు చేసుకున్న చెక్క ఉన్నది నాకు, ఆ చెక్క మీద చేశాను. చేస్తే బాగానే వచ్చింది, ఫస్ట్ టైం చేశాను దీన్ని. ఇలా చేసిన వాటిని ఒక్కొక్కటి తీసుకొని ఆ చెక్క మీకేమో నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే గవ్వ షేప్ అనేది మనకి మురిపీలు చేసుకునేది ఆ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగా మొత్తం ఇలా చేసుకొని తీసుకోవడం. ఇది మొత్తం అన్నీ ఇలా చేసి తీసుకొని పక్కన పెట్టేసుకొని, చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. ఇలా చేయడానికి కూడా సరదాగా అనిపిస్తుంది. ఇలాగా చిన్నప్పటివి ఇవన్నీని. ఇప్పుడు మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని వేగటానికి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసినవి ఒక్కొక్కటి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇలా వేయించినవన్నీ తీసుకొని మొత్తం అంతా తీసి పక్కన పెట్టి, ఇప్పుడు పాకానికి ఒక కప్పు బెల్లం తురుము వేసాను. ఒక చిన్న కప్తో వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం తీగిపాకం అయితే సరిపోతుంది, ముద్దపాకం అనేది అవసరం లేదు. కొంచెం నెయ్యి కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకొని వేయించినవన్నీ వాటిలో వేసేసుకొని ఈ మురిపీలన్నీ వేసుకొని చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకోవడమే. ఇలాగా ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.